కేంద్రంగా నిన్న జరిగినటువంటి ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగారి మీద ఆరోపణలు చేసినటువంటి వారికి బుద్ధి చెప్పడానికి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక ద్వారా మీడియా ప్రతినిధులకు ఇక్కడ చేరి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఎంఆర్పీఎస్ సామాజిక ఉద్యమ నమస్కారాలతో ప్రకాశం జిల్లా శాఖ నుంచి ఉద్యమ సామాజిక ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, పెద్దలారా, ఎంఆర్పీఎస్ సామాజిక ఉద్యమ నాయకుడు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సభ్యులైనటువంటి ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నటువంటి వారు కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా గుర్తు చేస్తున్నాం. ఎందుకని చెప్పానంటే ఎంఆర్పీఎస్ సామాజిక ఉద్యమ నేతగా ఎదిగినటువంటి నేత బ్రహ్మయ్యమాదిగ గారు ఏర్పాటు చేసినటువంటి ఉద్యమంలో మీరు ఎదిగి ఈరోజు బ్రహ్మయ్యమాదిగ గారిని విమర్శిస్తున్నారు. కృష్ణమాదిగా బ్రోకర్ పనిచేస్తున్న దానికి మీరు ఒత్తాస పలుకుతున్నారు. మీకు సిగ్గుంటే మీరు నిజమైనటువంటి ఉద్యమ నాయకులైతే మీరు నాయకత్వాన్ని నిర్మించుకొని ఆ నిర్మాణం మీద మీరు పనిచేయాలా. అరే నాయన, నువ్వు నాగరాజు అనే వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు. నాగరాజు అయినా కానీ, అదేవిధంగా ఆనంద్ అయినా కానీ, లక్ష్మీనరసింహ అయినా కానీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలా. మీరు జాగ్రత్తగా మాట్లాడితే మీ గౌరవం నిలబెట్టుకుంటారని చెప్పినట్టు కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకని చెప్పానంటే ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ గారిని కనుక వ్యక్తిగతంగా విమర్శిస్తే భౌతిక దాడులకు కూడా వెనకాడమని చెప్పిన కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడకపోతే ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తామని చెప్పని కూడా హెచ్చరిస్తున్నాం. ఏదేమైనా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఎస్సీ వర్గీకరణ పేరుతోటి మాదిగ జాతి మొత్తం మా వెనక ఉంది అని చెప్పి మాదిగ జాతిని మాకు గంపగుత్తగా టీడీపీకి అమ్మకాలని చెప్పని చూస్తే ఈరోజు మేధావులైనటువంటి వారందరూ గ్రహిస్తున్నారు. ఈరోజు అమాయకులుగా లేరని చెప్పనేది కూడా గుర్తించాలని చెప్పని గుర్తు చేస్తున్నాం. ఎంఆర్పీఎస్ సామాజిక ఉద్యమం ఎస్సీ వర్గీకరణ పేరుతోటి ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి మందకృష్ణకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అది మీరు కూడా గ్రహిస్తారని చెప్పినట్టు కూడా గుర్తు చేస్తున్నా. మరి ముఖ్యంగా తమ్ముడు, నువ్వు మున్నంగి నాగరాజు, అదేవిధంగా ఆనంద్ అయితేనేమి, అదేవిధంగా లక్ష్మీనరసింహన్ అయితేనేమి మీరు కొంత గుర్తుపెట్టుకొని మాట్లాడాలా. ఈరోజు ఎవరికో పుట్టినటువంటి బిడ్డను ఈరోజు మీరు ముద్దాడుతున్నారని చెప్పని వాస్తవాన్ని మీరు గ్రహించాలా. తమ్ముడా, నువ్వు నాగరాజు, మీరు కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పదలుచుకున్నానని చెప్పానంటే వర్గీకరణకు సంబంధించిన లక్ష్యంతో 25 ఏళ్ళ 30 ఏళ్ల క్రితం మొదలైనటువంటి ఉద్యమం ఈ నిర్మాణం చేసినప్పుడు జిల్లా కమిటీ, గ్రామ కమిటీ అయితేనేమి, మండల కమిటీ అయితేనేమి, జిల్లా కమిటీ అయితేనేమి దానికి నిర్మాణం జరిగిందని చెప్పానంటే ఎంఆర్పీఎస్లో కీలకంగా పనిచేసి నేతగా ఎదిగినటువంటి ఉసురుపాటి బ్రహ్మయ్య నేతృత్వంలో కష్టపడినటువంటి కష్టము ఈరోజు మీకు ఎరువుగా మారింది. అదే అనేది మీరు గుర్తించాలా. ఏదేమైనా గతాన్ని గుర్తించుకొని మీరు జాగ్రత్తగా వర్తించబడితే కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎంఆర్పీఎస్ ఉద్యమంలో దేనికి వెనకాడమని చెప్పినట్టు కూడా గుర్తు చేస్తూ ధన్యవాదాలు. ఎంఆర్పీఎస్ ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ గారి తరఫున, అదేవిధంగా ఎంఆర్పీఎస్ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మిత్రులారా, నిన్న కృష్ణమాదిగ వర్గానికి చెందినటువంటి మున్నంగి నాగరాజు కానీ, అదేవిధంగా ఆనంద్ కానీ, అదేవిధంగా నరసే కానీ వీరు నిజంగా 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పీఎస్ కోసం ఇంటి దగ్గర పిల్లలు వదిలిపెట్టి, భార్యలను వదిలిపెట్టి ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అయితే ఏమి, ఆంధ్రప్రదేశ్లో అయితే ఏమి ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి నిజమైన నాయకుడు ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ గారు. ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ గారి మీద నిన్న కొంతమంది కృష్ణమాదిగ వర్గానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఇష్ట ప్రకారంగా అనుచిత వాక్యాలు, వ్యక్తిపరమైనటువంటి వాక్యాలు చేయటం జరిగింది. మున్నంగి నాగరాజు గారు, నీకు నేను ఒకటే తెలియజేస్తున్నాను. మీరు ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ గారిని నీ పుట్టుక ఒక ప్రశ్నార్థకమని మాట్లాడారు. మరి నీ పుట్టుకేంటి? నువ్వు నిజంగా ఒక ఉద్యమకారుడు అయితే, నిజంగా నువ్వు ఒక సామాజికంగా విలువలు ఉన్నటువంటి వ్యక్తి అయితే, ఒక నిజమైన నాయకుడిని, జాతి కోసం పాటుపడే వ్యక్తిని నువ్వు ఈరోజు ఈ విధంగా మాట్లాడతావా? ఏమయ్యా ఆనంద్ గారు, నువ్వు చేస్తున్నటువంటి అన్ని మాకు తెలీదా? నువ్వు అంతర్గతంగా చేసే పనులని మాకు తెలీదా? నువ్వు నీ ఇష్ట ప్రకారంగా నేను దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో తిరిగితే మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలని మేము దగ్గర నుండి చూసాము. కందుకూరు కాన్స్టిట్యున్సీ నుంచి నేను మాట్లాడుతున్నాను. కందుకూరు వస్తే ఎవరినైనా సరే ఉద్యమాన్ని నిలబెట్టింది, సాకింది మేము. ఈరోజు మొన్న ఏం మాట్లాడారు? నాగరాజు మాదిగ గారు ఒక మాట అన్నారు.
టీడీపీ గెలిస్తే టీడీపీ గెలుపు మాదిగల గెలుపు అని మాట్లాడు. ఎలా మాదిగల గెలుపు అవుద్ది? టీడీపీ గెలుపు మాదిగల గెలుపు ఎలా అవుతుంది? నిజంగా కానీ టీడీపీ గెలుపు మాదిగ గెలుపు కానీ అయితే 2014లో టీడీపీ గెలిచినప్పుడు మరి మాదిగల రిజర్వేషన్ రావాలి కదా, ఎందుకు రాలేదు? ఒకటే మేము గుర్తు చేస్తున్నాము. లక్ష్మీ మాదిగ గారు, నువ్వు కూడా మాట్లాడు, నువ్వు నోరు చాలా అదుపులో పెట్టుకొని మాట్లాడుకో. లక్ష్మయ్య, నీకు ఒకటే చెప్తున్నా, ఎదవలని మాట్లాడావు. ఎవడు ఎదవ? ఎవడు కొమ్ము కాస్తున్నాడు? ఏ పార్టీకి ఎవడు కొమ్ము కాస్తున్నాడు? మీరందరూ కాస్త ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని మాట్లాడితే మీకు మర్యాదగా ఉంటుంది. లేకపోతే మాత్రం మేము దేనికైనా తెగబడతాం. ఒకటే గుర్తు చేస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ గట్ట బ్రహ్మయ్య మాదిగ అట్ట, ఇదే నినాదంతో ముందుకు వస్తాము. రాబోయే రోజుల్లో రిజర్వేషన్ తీసుకొచ్చేది మేమే. అవసరమైతే ప్రాణాలైన తెగబడతాం, ఏబిసిడీలు సాధిస్తాం, రక్తాన్ని చిందిస్తాం అనేది మాటలకు పరిమితం కాకుండా బ్రహ్మయ్య మాదిగ గారి ఆధ్వర్యంలో నిలబడి రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించి ఈ 2 రాష్ట్రాలలో రిజర్వేషన్ తీసుకొచ్చి నిరూపిస్తాము. బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వం నిరూపిస్తామని చెప్పి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారు. నమస్కారాలు. నా పేరు పల్లెపోగు త్రిపురయ్య మాదిగ, మాదిగ స్టూడెంట్, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ని. నిన్న ఒంగోలులో జరిగిన ప్రెస్ మీటు కృష్ణమాదిగ వర్గం గారు పెట్టిన ప్రెస్ మీటు నిన్న ఉసిరిపాటు మా బ్రహ్మయ్య మాదిగ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒకటే చెప్పాలనుకున్నాను. ఏమయ్యా మున్నంగి నాగరాజు మాదిగ, నీ స్థితిగతి ఏంటి? నువ్వు ఉసిరిపాటు బ్రహ్మయ్య మాదిగ విమర్శించే స్థాయి నీకుందని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. కృష్ణమాదిగ గారు రాసిన స్క్రిప్టు మీరు అక్కడికి వచ్చి చదివితే మాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు టీడీపీకి కొమ్ము కాసి మీరు టీడీపీ ఏదో మీ పార్టీ ఏదో కమ్మ పార్టీ పెట్టుకుని ఏదో మా పార్టీ లాగా చెప్పేసి కృష్ణమాదిగ చెప్తే ఆ పార్టీ లాగా మీరు చెప్పేసి టీడీపీకి దగ్గర గెలిపిస్తావచ్చు. అసలు మీరు ఉద్యమ నాయకులని చెప్పేసి నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను. నిజంగా ఉద్యమ నాయకుడానికి విప్లవకారునికి ఉండాల్సింది జాతి మీద లక్ష్యం. కానీ ఒక మనిషిని టార్గెట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉసిరిపాటు బ్రహ్మయ్య మాదిగ ఎదుగుతున్న ఓర్చుకోలేక కృష్ణమాదిగ గారు ఆయన ఎదుగుతున్నటువంటి బ్రహ్మయ్య మాదిగ గారిని చూసి ఓర్చుకోలేక మీలాంటి డలారు చేత మాట్లాడిన నిజంగా ఈరోజు నిజంగా నేను అర్థకర్థం చెప్తున్నాను. ఏంటంటే మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నాగరాజ్, నేను సవాల్ ఇస్తున్నా. ప్రకాశం జిల్లాలో అంబేద్కర్ భవన్లో నేను ఉన్నాను, ఇక్కడే ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, ఇక్కడ నేను ఒక అరగంట సేపు ఉంటా, చర్చకు సిద్ధంగా రెడీగా ఇద్దరం ఉందాం. మీకు మా మనుషులు బ్రహ్మయ్య మాదిగ అవసరం లేదు, మా చిరంజీవి అవసరం లేదు, మా రాష్ట్ర నాయకులు అవసరం లేదు, మా వ్యవస్థాపకులు అవసరం లేదు. నేను ఒక్కనే ఉంటా. నాగరాజు, నీకు దమ్ముంటే నువ్వు బ్రహ్మయ్య మాదిగ విమర్శించే స్థాయి నీకుందని నేను మరొకసారి ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను. అలాగే లక్ష్మీనరసింహ మాదిగ గారు అంటారు, మీ పుట్టుకొస్తులు ఏమని చెప్పేసి అంటారు మన మున్నంగి నాగరాజు. నువ్వు ఎట్లా పుట్టావో నువ్వు కూడా ఒకసారి తెలుసుకొని చెప్పేసి మున్నంగి నాగరాజు నేను ఒకసారి అడుగుతున్నాను. లక్ష్మీ మాదిగ గారు, నువ్వు ఇల్లు కట్టుకునేటప్పుడు నీకే అవసరాలు అత్యవసరాలు ఉన్నప్పటికీ బ్రహ్మయ్య మాదిగ తీర్చారని చెప్పేసి మరొకసారి ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. ఆనంద మాదిగ గారు, నేను మీకు ఒకటే సవాల్ చేయాల్సి చేస్తున్నాను. నీ గురించి నేను 12 సంవత్సరాల నుంచి నేను ఉద్యమంలో ఉన్న మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నేను చేస్తా ఉన్నా. నువ్వు అంతర్గత విషయాలు నాకు కూడా తెలుసు నీ గురించి. నువ్వు బ్రహ్మయ్య మాదిగ నా దేవుడు అంటే ఈరోజు నువ్వు దేవుడిని విమర్శిస్తే స్థాయికి పోయావంటే నీ అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను సభాముఖం తెలియజేస్తూ మరొకసారి ఉసిరిపాటు బ్రహ్మయ్య మాదిగ గారిని ఎవరినైనా విమర్శించినా తోలు తీస్తానని చెప్పేసి సభంగా హెచ్చరిస్తాను చెప్తున్నాను. జై మాదిగ, జై ఉసిరిపాటు బ్రహ్మయ్య మాదిగ. గౌరవశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి తరఫున సామాజిక ఉద్యమ నమస్తే తెలియపరుచుకుంటున్నాను. నా పేరు రేణుమాల మాధవ మాదిగ. నేను ఎంఆర్పిఎస్ కొండవీపు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులైనటువంటి గౌరవశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి మీద కొంతమంది అవినీతి కుక్కలు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళందరికీ మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరు వేసినటువంటి మెతుకులు తింటూ ఈరోజు మీరు నియోజకవర్గాల పేరిట ప్రతి ఒక్క నియోజకవర్గాల తిరుగుతూ ఎలాంటి సమాజానికి మీరు సమాచారం అందిస్తున్నారో ప్రజలు చూస్తూ ఉన్నారు. మీకు తగినటువంటి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మున్నంగి నాగరాజు, నీకు బ్రహ్మయ్య మాదిగ గారిని విమర్శించే స్థాయి మీకుందా? రెండవదిగా తొరటి ఆనంద్, మీకు బ్రహ్మయ్య మాదిగ గారిని విమర్శించేటువంటి స్థాయి నీకుందా? అసలు దేవుడా అంటూ ఈరోజు దేవుణ్ణే నువ్వు తప్పు పట్టేటువంటి నీచ స్థితికి నువ్వు దిగజారావంటే నీ సంస్కృతి ఏంటో మాకు అర్థమవుతుంది. బుడగుంట లక్ష్మీ నరసయ్య మాదిగ ఇల్లు కట్టుకున్నాడు బ్రహ్మయ్య మాదిగని మాట్లాడుతున్నారు. తప్పేంటి? నువ్వు ఇల్లు కట్టుకుంటేనే నీకు ఏ అవసరం అయితే ఉన్నదో ప్రతి అవసరం అలా తీర్చాడు. బావా అంటూ సంకనెక్కావు.
ఈరోజు నిన్ను సంకనెక్కించుకున్న నేరానికి ఈరోజు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి ధోరణి మీకు ఉంటే ఖబర్దార్, ఇలాంటి ధోరణి మీరు మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్ మాదిగలు మీకు తగినటువంటి బుద్ధి చెప్తారని ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ఉద్యమ నమస్కారాలు. ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నిన్న మున్నంగి నాగరాజు మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారండి? బ్రహ్మయ్య మాదిగ గారి పుట్టుకే ఒక ప్రశ్నార్థకమని మాట్లాడారు. మీ పుట్టుక ఎలాంటిదో మీకు తెలుసా? బ్రహ్మయ్య మాదిగ గారి ఉద్యమ ప్రస్థానము ఎన్ని రోజుల నుంచి తెలుసా మీకు? 30 సంవత్సరాల నుంచి ఈ మాదిగల కోసం ఆత్మగౌరవంగా ఈ రోజు కూడా ఆత్మగౌరవంగా ఉద్యమం చేస్తున్నటువంటి ఒక నిజాయితీపరుడైనటువంటి ఒక నాయకుడిని పట్టుకొని మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు, శరము, సీము, నెత్తురు ఏమన్నా ఉందా అని ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఆనంద మాదిగ గారు, మీరు ఎంత నిజాయితీపరుడండి? బ్రహ్మయ్య మాదిగ గారిని విమర్శించే స్థాయి మీది కాదని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు ఒక కేసు విషయమై నేను మీ దగ్గరికి వస్తే నా దగ్గర 20,000 రూపాయలు లంచం తీసుకొని నా కేసు విషయం మీరు పట్టించుకోలేదన్న సంగతి మీకు తెలీదా? మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనులు మీకు తెలీదా? ఈరోజు బ్రహ్మయ్య మాదిగ గారిని విమర్శించే స్థాయి మీది కాదని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా కృష్ణమాదిగ గారు మాదిగల ద్రోహి. మీరు ఏ రోజో ఆత్మగౌరవాన్ని, మాదిగల ఆత్మగౌరవాన్ని ఎప్పుడో మీరు తాకట్టు పెట్టారనే సంగతి మీకు తెలుసు. మీకు తెలిసి కూడా మాదిగలను ఈ రోజు కూడా మోసం చేస్తున్నటువంటి దుర్మార్గమైన వ్యక్తి కృష్ణమాదిగ గారు అని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈరోజు చిన్న నాయకులు కూడా కుక్కమూతి పిందెల్లాగా పుట్టకొచ్చి ఈరోజు బ్రహ్మయ్య మాదిగ గారిని ఒక నీచమైనటువంటి పదజాలంతో విమర్శించే స్థాయికి మీరు వస్తున్నారంటే మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ ఉద్యమ నమస్కారాలు